గుడ్ మార్నింగ్ అండి. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ యొక్క రాఖీ పౌర్ణమి యొక్క అర్థం ఏంటో మనం చూసినట్లయితే, అమ్మలోని మొదటి అక్షరాన్ని, నాన్నలోని చివరి అక్షరాన్ని మరి కలిపినటువంటి అపూర్వ పదమే అన్న. ఈ యొక్క అన్నా చెల్లెళ్ళ, అక్కా తమ్ముళ్ళ యొక్క అపురూప బంధమే ఈ యొక్క రాఖీ పండుగ. ఈనాడు ఒక భారతదేశంలోనే కాకుండా చాలా దేశాల్లో కూడా ఈ యొక్క రాఖీ పౌర్ణమిని, రాఖీ పండుగను జరుపుకుంటారు. రాఖీ పండుగ అంటే రక్షాబంధన్. ఆ యొక్క అన్న చెల్లెల యొక్క అనుబంధము, మరి తమ్ముడు అక్క యొక్క అనుబంధాన్ని ఈ యొక్క రాఖీ పౌర్ణమిగా గుర్తించడం జరుగుతుంది. ఈ యొక్క రాఖీ పండుగ అన్నటువంటిదిగా ఈ పండుగలో అన్నా చెల్లెల మధ్య ప్రేమ, రక్షణ అనే బంధాన్ని గుర్తు చేస్తుందన్నమాట. మనం చూసినట్లయితే ఈ రాఖీ పండుగ సోదరుల మధ్య ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి బంధానికి మరి సూచికగా మనం తెలియజేయవచ్చు. రాఖీ అంటే అర్థం ఏంటంటే రక్షణ అని అర్థం. ఈ పండుగలో మరి సోదరుడు సోదరికి రాఖీ కట్టి అతని జీవితం మరి సుఖ సంతోషాలతో శ్రేయస్కరమైనటువంటి మరి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటుంది. అలాగే సోదరుడు కూడా తన యొక్క సోదరికి రక్షణగా ఉంటానని తెలియచేసేటువంటి బంధమే ఈ యొక్క రక్షా బంధన్ గురించి మనం చూసినట్లయితే ఈ యొక్క 4 భాగాలుగా రక్షాబంధన్ యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. అందులో ఒక 4 భాగాలు ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. ఈ యొక్క రక్షాబంధన్ అనేటువంటిది భారతదేశమే కాకుండా మిగతా ఉన్నటువంటి యొక్క దేశాలు కూడా ఈ యొక్క రాఖీ పండుగను జరుపుకుంటాయి. మనం చూసినట్లయితే మరి మహాభారత పరంగా చూసినట్లయితే ద్రౌపది శ్రీకృష్ణుని యొక్క బంధం. మహాభారతంలో మరి శ్రీకృష్ణుడు శిశుపాలుని చంపేటప్పుడు అతని వేలికి గాయం అవుతుంది. ఆ సమయంలో ద్రౌపది తన చీర కొంగును చించి కృష్ణుని వేలికి కడుతుందన్నమాట. ఆ యొక్క ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్నటువంటిది ద్రౌపది ఆ యొక్క కృష్ణుని యొక్క వేలికి తెగినప్పుడు, రక్తం కారుతున్నప్పుడు తన యొక్క చీరను చించి ఆ యొక్క కృష్ణునికి కడుతుందన్నమాట. అయితే ఆమె చేసినటువంటి కృషికి ప్రతిఫలంగా శ్రీకృష్ణుడు ఆమెను ఎప్పటికీ నీకు రక్షణగా ఉంటానని మాట ఇస్తాడు. తన యొక్క రక్తం చిందించినప్పుడు, రక్తం పోతుంటే ద్రౌపది తన యొక్క చేతికి ఆ యొక్క తన చీరను చించి కట్టినప్పుడు మరి శ్రీకృష్ణుడికి సహాయంగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, నేను నీకు ఎప్పుడు కూడా మరి ఏమంటాడు, నీకు రక్షణగా ఉంటానని శ్రీకృష్ణుడు అక్కడ మాట ఇస్తాడనమాట. మరి దుశ్శాసనుడు ద్రౌపదిని సభలోనికి లాక్కెళ్ళి ఆమెను చీరను తీయడానికి ప్రయత్నించేటువంటి సందర్భంలో శ్రీకృష్ణుడు ఆమెకు అంతులేని చీరను ప్రసాదించి ఆమెను రక్షిస్తాడనమాట. ఈ యొక్క దుశ్శాసనుడు ద్రౌపదిని సభలోనికి లాక్కెళ్ళి ఆమె యొక్క చీరను తీసేటప్పుడు అక్కడ శ్రీకృష్ణుడు ఆమెకు అంతులేని చీరను ప్రసాదించి ఆమెను రక్షిస్తాడనమాట. అంటే తన యొక్క సోదరికి ఎలాంటి పరిస్థితులు కూడా ఇబ్బంది కలగకూడదు అని ఆమెను రక్షిస్తాడు. ఇది రక్షాబంధన్ పండుగకు మూలానికి ఒక సూచనగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క మనం ఫోటోలో చూసిన విధంగా మరి ఇంద్రుని యొక్క ప్రస్తావన కూడా ఈ యొక్క రక్షాబంధంలో తెలుపు చూసుకోవచ్చు అనమాట. ఇంద్రుడు, ఇంద్రాణి పురాణ కాలంలో మరి వృత్తాసంలో యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోతున్న సమయంలో అతని భార్య ఇంద్రాణి రక్షాదారాన్ని కట్టి అతనికి శక్తిని అందిస్తుందన్నమాట. ఈ యొక్క రక్షాదారం అతనికి విజయాన్ని ఇచ్చిందని నమ్ముతాడు. ఇదే సాంప్రదాయం నేటి రాఖీ రూపంలో మారి చెల్లెళ్ళు, సోదరులు రాఖీ కట్టుకొని వారి యొక్క
భద్రతకు విజయానికి చిహ్నంగా ఉంటారని కోరుకుంటున్నారు. మనం చూసినట్లయితే మూడోది కర్ణవతి హుమయూన్. ఈ యొక్క కర్ణవతి హుమయూన్ వీరు కూడా ఏం తెలియజేస్తున్నారంటే మేవార్ రాణి కర్ణవతి గారు. ఈ కర్ణవతి గారు అన్నటువంటి ఆవిడ మేవార్ రాణి కర్ణవతి అన్నటువంటి ఆవిడ గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా దాడి చేస్తున్న సమయంలో తన రాజ్యాన్ని రక్షించడానికి మొఘల్ చక్రవర్తి హుమయూన్కు రాఖీ పంపుతుంది. ఎందుకు? ఆ యొక్క మొఘల్ చక్రవర్తి పరిపాలన కాలంలో హుమయూన్ గారు ఉంటారు. మొఘల్ చక్రవర్తి హుమయూన్కు రాఖీ అన్నటువంటిది పంపుతుంది. ఇప్పుడు మనం ఫోటోలు చూస్తున్న విధంగా పంపుతుంది. హుమయూన్ మతపరమైనటువంటి తేడాలు పక్కన పెట్టి రక్షాబంధనాన్ని గౌరవించి తన సేనలతో ఆమెకు సహాయం చేయడానికి బయలుదేరతాడనమాట. అతడు ఆలస్యంగా రాగలిగినప్పటికీ ఆమె కుమారునికి సింహాసనంపై కూర్చోబెడతాడనమాట. ఈ యొక్క భావం ఏంటంటే అన్న చెల్లెల యొక్క అనుబంధం రాఖీ బంధానికి సాదృశ్యంగా గుర్తించబడింది. మతాలను దాటి ఎంత బలంగా ఉంటుందో చూపించడానికి హుమయూన్ యొక్క మేవార్ రాణి అయినటువంటి కర్ణవతి ఆ యొక్క అన్న చెల్లెల అనుబంధంకు ప్రతిరూపంగా యొక్క రక్షాబంధాన్ని ధరించడం జరిగింది. మతాలు ఏమైనప్పటికీ కూడా ఆ యొక్క అన్న చెల్లెల యొక్క అనుబంధం, చెల్లి అన్న యొక్క అనుబంధం చాలా శ్రేష్టమైనదని తెలియజేస్తున్నారు. ఇదే విధంగా మనం చూసినట్లయితే ఠాగూర్ గారు ఉద్యమం చేసేటప్పుడు కూడా ఈ యొక్క రాఖీ ఉద్యమం రాఖీ అన్నటువంటిది ఇక్కడ ఒకటి జ్ఞాపకం చేసుకోవచ్చు అనమాట. 1905 సంవత్సరంలో బెంగాల్ విభజన సమయంలో బ్రిటిష్ వారు హిందూ ముస్లిం ప్రజల మధ్య చిచ్చు పెడతారు. అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాఖీ పండుగను ఐక్యతకు ప్రతిగా ఉపయోగించాలని నిర్ణయిస్తాడు. ఈ ప్రజలు అందరం కూడా ఒకటే, మనందరం కూడా ఐక్యతతో కలిసి ఉండాలని తెలియజేస్తాడు. ప్రజలు ఒకరికి ఒకరు రాఖీలు కడుతూ మతపరమైనటువంటి విభేదాలు లేకుండా సంఘీభావాన్ని చాటారు. ఇలా రాఖీ అన్నటువంటిది నిలువెత్తుకు ఉదాహరణగా తెలియజేయటం జరుగుతుందన్నమాట. ఈ రాఖీ పండుగ అన్నటువంటిది ఉన్నటువంటి మన యొక్క అర్థాన్ని కనుక చూసినట్లయితే ఇది కేవలం ఒక చెల్లెలు సోదరుడు చెల్లి కట్టేటువంటి పండుగ మాత్రమే కాదు. ఈ పండుగ అన్నటువంటిది ప్రేమ, భద్రత, ఐక్యత, సామరస్యము అనే విలువల్ని మనం గుర్తు చేసుకున్నటువంటి దానికి బాధ్యతగా నిదర్శనంగా ఉండటానికి ఈ రాఖీ పండుగ అన్నటువంటిది జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క రాఖీ పర్వదిన శుభాకాంక్షలు చూస్తున్నటువంటి శ్రేయోభిలాషులకు, మిత్రులకు, నా యొక్క సోదరిమణులకు, అక్కలకు కూడా ఈరోజు రాఖీ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అక్క తమ్ముడి యొక్క అనుబంధాన్ని సూచికగా, చెల్లెలు అన్నకు సూచికగా ఈ యొక్క రాఖీని నియమించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ప్రేమ, అనురాగం, ఆప్యాయత, సహోదర భావం కలిగి ఉన్నారో వారందరికీ ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.